బ్యాలెన్స్ చేస్తూ బీరువా దగ్గర వెళ్ళి మీ బీరువాలో సర్దుకోండి అని ఎట్లయితే మీరు చెప్పినారో అదే విజువలైజ్ చేసినాను. సేమ్ మేడం అట్లాగే వచ్చింది. నాకు ఎట్లొచ్చిందో డబ్బు కూడా నాకు అసలు నాకే తెలియదు. అసలు ఆ డబ్బు ఎట్లొచ్చిందో అంత ఒకేసారి వచ్చింది. అది వచ్చింది సేమ్ అట్లాగే నేను నా చేతులలో ఇట్లా పడిపోతున్నాయి. నేను ఎట్లా పట్టుకున్నా పడిపోతున్నాయి కట్టలు కట్టలు. ఆ బీరువాలో మళ్ళీ అట్లాగే సర్దినాను. నేను బెడ్ మీద వేసేసి ఆ కట్టలు కట్టలు అట్లాగే సర్దినాను. దాని తర్వాత బ్యాంగిల్స్ కూడా మేడం, నేను బ్యాంగిల్స్ ని ఇట్లా పట్టుకొని సేమ్ మామూలుగా గోల్డ్ ని విజువలైజ్ చేసుకున్నాను. 10 బ్యాంగిల్స్ కావాలి నాకు అని. ఆ బ్యాంగిల్స్ కూడా అట్లాగే నేను ఏవైతే విజువలైజ్ చేసినానో అవే బ్యాంగిల్స్ వచ్చినాయి. అది వరకు ఏంటంటే అసలు డబ్బును ముట్టుకోవాలన్నా, ఎక్కువ డబ్బును ఇట్లా క్యాచ్ చేయాలంటే ఏదో భయం, అది మనకు దూరం అవుతుందేమో అన్న ఫీలింగ్ తోటి ఉండేదాన్ని. మనీని ఎక్కువ పట్టుకోవాలన్నా ఏదైనా చేయాలని భయం అయ్యేది అసలు ఫస్ట్. అట్లాంటి అంత ఒకేసారి అట్లా వచ్చినప్పుడు ఎంత హ్యాపీనో ఆ రోజైతే అసలు ఇంకా చెప్పడానికి రాదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.